తెలంగాణ సారస్వత పరిషత్ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్య సమగ్ర సంపుటాల పరంపరలో ప్రచురించిన ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. శాసనసభ్యులు జోగు రామన్న ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ వైభవాన్ని సమగ్రంగా సేకరించి గ్రంథ రూపంలో వ్యయ ప్రయాసలు కోర్చి ప్రచురిస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్తును ఆయన అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా రూపుదాల్చడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా గురించి ఇతర ప్రాంతాల వారికి కూడా తెలియజేసేందుకు వీలుగా ఈ సంపుటిని ఆంగ్లంలోకి అనువదింపజేసి సొంత ఖర్చుతో ప్రచురింపజేస్తానని హామీ ఇచ్చారు. కవిత్వం ఎట్లా రాయాలో, ఏది భాషా సాహిత్యాల పట్ల ఉన్న ప్రేమ, వారి కృషి ఎన్నదగింది. వారు ఈ సేవలు కొనసాగిస్తున్నది. ఆ తర్వాత డాక్టర్ గారి సాహిత్య వారసత్వాన్ని సుసంపన్నం చేస్తూ ఇక్కడ తెలుగు భాషలో, తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి జరుగుతున్నదని వారు అంగీకరించి తెలుగు ప్రాంతాల్లో కూడా పరిషత్తు కృషిని, తెలంగాణ కృషిని చెప్పిన, చాటింపు చేసిన విషయాన్ని మనం తప్పక గుర్తు చేసుకోవాల్సిందే, గర్వించదగినదే. అట్లా ఆ దిశగా పరిషత్తు అనేక గ్రంథాలను కూడా ప్రచురించింది, అనేక కార్యక్రమాలు చేసింది. ప్రచురించిన గ్రంథాలలో 1955 సంవత్సరంలో సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథం మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆ గ్రంథాన్ని సారస్వత పరిషత్ ప్రచురించింది. ఆంధ్ర మహాభారతము, మహాభాగవతం వంటి పురాణాలు, ఇతిహాసాల గురించి అద్భుతమైన పండితుల చేత ప్రసంగాలు ఏర్పాటు చేసి ఆ ప్రసంగ వ్యాసాలన్నీ పుస్తకాలుగా అందించింది. ఇట్లా అద్భుతమైన గ్రంథాలను కూడా ప్రచురించింది. ఇక్కడ తెలుగు భాష